2024లో ప్రభుత్వం మారింది, అయినా సరే ప్రచారాలు ఏం మానలేదు. ఇవాళకే కూడా ప్రభుత్వం ఏదైనా కార్యక్రమం చేస్తుంది అనుకోండి, కొంచెం ముందుగా ఉప్పొందుతుంది, దాన్ని చెలవల పొలవలు అల్లి దాన్ని ప్రజల్లోకి నెగిటివ్గా ప్రొజెక్ట్ చేస్తున్నారు. అనేకం, 1-2 కదా, అన్ని ప్రతి విషయంలోనూ చాలా విషయాల్లో. దీనివల్ల ఎందుకు జరుగుతుంది? మరి ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే, ఆ చీడ పురుగులు, జగన్ ప్రేమికులు ప్రభుత్వ యంత్రాంగంలో ఉన్నారు, పదవుల్లో ఉన్నారు కొంతమంది, వాళ్ళు చాలా హెల్ప్ చేస్తూ ఉన్నారు, అతనికి లీకులు ఇస్తూ ఉన్నారు. వాళ్ళ అసంతృప్తి, రకరకాల కారణాలు ఉన్నాయి, జగన్ మీద ప్రేమ, ఎన్ని కారణాలు. దీంతో ఏమవుతుందంటే అది కంట్రోల్ చేయడం కష్టం అవుతుంది. ఇప్పుడు జగన్ ప్రేమికులందరినీ టికెట్ వేద్దామంటే అక్కడ పనిచేసే వాళ్ళు సగం మంది ఉండరు. ఎందుకంటే జగన్ హయాంలో అతను చేసిన దొంగతనాలు, అవినీతి, అక్రమాలు, దుర్మార్గాలు, అరాచకాల్లో వీళ్ళందరికీ వాటా ఉంది. ఒక్కో దాంట్లో ఒక్కొక్కడు. ఋషికొండ ప్యాలెస్ అందులో ఒకడు ఉన్నాడు, లేకపోతే ఇసుక 23 జిల్లా కలెక్టర్లు ఉన్నారు, మొత్తం లేచిపోతారు అండి. పోలీస్ డిపార్ట్మెంట్లో చాలామంది, చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్లో, జ్యుడిషియరీలో కూడా కొంతమంది అతనికి లొంగిపోయారు. ఇలాంటి పరిస్థితులు ఏం చేయగలరు ఎవడన్నా? ఉన్న దాంట్లో ఉన్న వాళ్ళతో సరిపెట్టుకుని జాగ్రత్తగా. ఎందుకంటే ఇది ఒక విధ్వంసం జరిగింది. హిరోషిమా, నాగాసాకి మీద అణుబాంబు పడినప్పుడు వాళ్ళు ఎలాగైతే కోలుకున్నారో మెల్లమెల్లగా అలాంటి పరిస్థితి మనకు ఏర్పడింది. పెరల్ హార్బర్ మీద దాడి జరిగితే వెంటనే హిరోషిమా, నాగసాకి మీద అణుబాంబు వేసేస్తారు. అప్పుడు జరిగిన విధ్వంసం అసలు మళ్ళీ జపాన్ తేరుకోదా అని చెప్పేసి మనం ప్రపంచం అంతా నివ్వెరపోయి చూసింది. వాళ్ళు తేరుకున్నారు, నిలబడ్డారు, కలబడ్డారు, ఇవాళ ప్రపంచం అంతా మెచ్చుకునేలాగా ఉన్నారు. అయితే ఆ పరిస్థితి వాళ్ళు జరిగినప్పుడు దాని నుంచి తేరుకోవడం అనేటువంటిది, పడిపోయిన వాడు లేచి నిలబడి కలబడటం అనేటువంటిది రికార్డు. ఆ పనిలో మనం ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ విధ్వంసం అయిపోయింది, అరాచకం ప్రబలిపోయింది. ఆ వాసనలో ఇంగు కట్టిన గుడ్డకి ఆ ఇంగు వాసన ఉన్నట్టుగా ఆ పీడ వదిలిన ఆ పీడ తాలూకు ప్రకంపనలో, ఆ పీడ తాలూకు వాసనలు ఇంకా ఉంటాయి.